హలో స్టూడెంట్స్, ఇదొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఫస్ట్ మీరు ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు ఒక కాలేజీ ఏపీలో ఉంది, ధనేలుక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ చూడొచ్చు అడ్రస్ పెనమలూరు మండల్, గొంగూరు, విజయవాడ. ఓకే, సో దీనికి ఈ మధ్య ఒక షోకాజ్ నోటీస్ అయితే వచ్చింది మన NAAC నుంచి, NAAC అంటే అక్రిడేషన్ గురించి. ఇది మీరు చూడొచ్చు. Refer 1 show cause notice dated on the 3rd August of 2020. Second, your reply dated 17th August. ఓకే, సో దీని తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్లై అయితే షో కాజ్ నోటీస్ ఇచ్చింది 3rd August రోజు, వాళ్ళు రిప్లై ఇచ్చింది అయితే 17th. తర్వాత ఏమని ఉంది, డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై యూ యాజ్ ఎవిడెన్స్ కంటైనింగ్ డేటా ఇయర్స్ ఆఫ్ 4 ఫ్రమ్ ఆర్ ఐదర్ మ్యానిపులేటెడ్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్. అంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం చూడండి. ఈసీ ఆఫ్టర్ మచ్ డెలిబరేషన్ డిసైడెడ్ టు టేక్ యాక్షన్ బై క్యాన్సలింగ్ ఎస్ఎస్ఆర్. ఓకే, సో అంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ రిపోర్టు ఈజ్ ఇన్ ప్రజెంట్ అండ్ HEI మే బీ బ్లాక్ లిస్టెడ్ ఫర్ 5 years. ఓకే, సో కాబట్టి 5 years బ్లాక్ లిస్ట్ అయితే అయింది. ఓకే, హియర్ ఇట్ ఈస్ టు బి ఇన్ఫార్మ్ దట్ యువర్ SSR డేటెడ్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ అండ్ యువర్ ఇన్స్టిట్యూషన్ has been blacklisted from the process of accreditation for a period of 5 years. 5 years వరకు ఈ కాలేజ్, ఒకసారి కాలేజ్ పేరు అయితే క్లియర్గా చూసుకోండి. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్లో కనుక దీని పేరు ఇస్తే మాత్రం మీరు ఇవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇచ్చి ఉంటారు, కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళని కూడా సేవ్ చేసినట్టు అవుతారు. ఒకవేళ ఆల్రెడీ ఇచ్చి సేవ్ అయిపోయి ఉంటే తర్వాత కనుక మీరు ఈ వీడియో చూస్తే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్తగా జాయిన్ కండి. అలాగే ఇంకొక కాలేజ్ కూడా ఉంది, దాంట్లో ఇలాంటి ప్రాబ్లం కాదు, ఆల్రెడీ మన APMSET వెబ్సైట్లో కూడా ఉంది. సో దాని గురించి ఒకసారి చెప్తాను, మీకు తెలుసుంటే ఓకే, అదర్వైజ్ వినండి. ఇంకొక కాలేజు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్. ఈ కాలేజు అకాడమికల్లీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు, కానీ దీనికి ఒకవేళ మీరు ఆప్షన్ కనుక ఇచ్చుకుంటే ఆల్రెడీ దీనిపైన వెబ్సైట్లో క్లియర్గా ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోతే ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా పర్లేదు. ఇది ఓన్లీ రీఎంబర్స్మెంట్ మాత్రమే రాదు, మిగతా వాటికి అక్రిడేషన్ అయినా ర్యాంకింగ్ అయినా బాగానే ఉంది, ఈ కాలేజ్ బెటరే. కానీ ఓన్లీ ఒకే ఒక్క లోపం, దీనికి రీఎంబర్స్మెంట్ రాదు. ఒకవేళ మీ రీఎంబర్స్మెంట్ గురించి కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే ఇంకా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఫస్ట్ 6 PM వరకు అయితే ఇది మన క్లోజ్ అయిపోతున్నాయి ఆప్షన్స్. కాబట్టి ఒకవేళ మీకు ఈ 2 నిర్ణయాలు, ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి నిర్ణయం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. టైం ఎక్కువ లేదు కాబట్టి ఇమ్మీడియట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి. సో దట్ ఈ రెండిట్లో చాలామంది ఇక్కడ చూసి ఆ కాలేజీ బెటర్ లేదులే అనుకోవచ్చు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ కాలేజ్ అకాడమికల్లీ గుడ్, మంచి ర్యాంకింగ్ ఉంది, కానీ ఓన్లీ మన ఏపీ సర్కార్తో ప్రాబ్లం వల్ల, కోర్టు కేసు వేయడం వల్ల దానికి ఫ్రీ రీఎంబర్స్మెంట్ అయితే మానేశారు. ఓన్లీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ అయితే రాదు. సో కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఈ ఫ్రెండ్స్ అందరికీ సర్క్యులేట్ చేయండి. ఎవరైతే APMSET వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో 6 o'clock లోపు మనకి ఇంకా టైం ఉంది, కాబట్టి ఇమ్మీడియట్గా చేయండి. ఒకవేళ తర్వాత కనుక మీరు వీడియో చూస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు కాలేజ్ అలాట్ అవుతే అప్పుడు మనం ఏదైనా సొల్యూషన్ ఆలోచించవచ్చు. ఓకే, బాయ్ బాయ్. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ప్రతి వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయడం ఒక మంచి అలవాటుగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్ బాయ్.